కొవ్వు పట్టాలి. 2 చెవులు. 3 వారి యొక్క కళ్ళు మూతబడాలి. ఉండాలి కానీ పని చేయకూడదు. హోప్లెస్. మాస్టర్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా ఏమంటే మీరు అయిపోయి చెప్పండి. ఇంగ్లీషు హిందీ అన్నీ మీరు ప్రవీణ్లు కాబట్టి రైట్. ఉన్నాయి కానీ అవి పని చేయవు. నా పాయింట్ అర్థమైందా? ఉన్నాయి కానీ లంకూర్ ఆలయంలో నా నెత్తి మీద ఫ్యాన్ ఉంటుంది. లంకూర్ ఆలయంలో ఉపవాస చూడాలి, మీరు వస్తే చూద్దరు. కానీ నా నెత్తి మీద ఫ్యాన్ ఉంటుంది, తిరుగుతుంది. కానీ గాలి వస్తుంది కానీ పైన రేకు వల్ల ఈ చెమటంతా చెమటలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం. సౌండ్లెస్ వద్దు. సౌండ్లెస్ అంటే శబ్దము లేని హల్లెలూయొద్దు, శబ్దము కలిగిన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది చెప్పినట్టే చెప్పకండి, కొట్టినట్టే కొట్టకండి. చప్పట్లు అన్నామంటే ఎంత కొట్టు చూసారా? అలా కొడితే ఎవరు నలగాలి? ఎవరు నలగాలి? దేవుడు నలగాల. దేవుడు నలిపేస్తా. ఇందులో ఎవరు నలగాలి? యేసు నామములో. అప్పుడు ముక్కులో కొట్టి వెళ్తాడు, చిన్నది వెళ్తుంది ఇలాగా. అది కానీ లోపలికి వెళ్ళినట్టు ఏమైపోద్ది? అంతా చూసారు. అలాగ నీ దగ్గరికి ఏ రకంగా వచ్చినా యేసు నామములో సాతానికి కానీ గట్టిగా వాడితే ఏమవుతుంది? ఇందులో మళ్ళా ఏళ్ళ జోలికి రాకూడదు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వినపడదాడు చెప్పండి రా, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు నిద్ర వస్తుంది అప్పుడు దెయ్యానికి? యేసు నామములో. అందుకన్నాడు నిర్గమాకాండంలో, నోటి మాంద్యము గలవాడను మాట నేర్పరిని కాదన్న విషయం నీకు తెలుసు కదా అని అంటే, మాట ఇచ్చిన వాడిని నేను గుడ్డివాణ్ణి కానీ, చెవిటివాణిని కానీ, మోగవాణిని కానీ, దృష్టి గలవాణినే కానీ నేనే కదా పుట్టించాను చెప్పాలి. అందరిని పుట్టించింది ఎవరంట? 100వ కీర్తన, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరి వారము? ఆయన వారము. ఆయన మనల్ని పుట్టించారు కనుక మనం ఏం చేయాలి? పుట్టించిన ఆయన మాట వినాలా వద్దా? నా కొడుకు నా కూతురు నా మాట వినాలొద్దా? వినకపోతే నాకు ఎలా ఉంటుంది? మాట్లాడతలేదు. అట్ ద సేమ్ టైం దేవుని దగ్గర కూడా మాట వినకపోతే ఏం చేస్తాడు? ఎందుకు ఇచ్చాను రా వీడికి ఆ నోరు అని ఏం చేస్తాడు? నోటిని యేసు నామములో నోరు మూయబడును గాక అంటాడు ఆయన. ఓయ్ మీరామె ఎండ ఏమైపోద్దాం నోరు? ఆవిడ షారా. షారా అబ్రహాము ఎవరో విశ్వాసులకు ఆయన భార్య షారా. అవునా? మాట్లాడలే, అవునా కాదు? షారా నోరేమైంది? ఏం చేసింది? ఏం తప్పు చేసింది ఆవిడ? మళ్ళా వచ్చే సంవత్సరానికి నీ కౌగిటిలో, నీ భార్య కౌగిటిలో ఒక బిడ్డ ఉంటాడు అని అంటే, తీయండి ఆదికాండం, ఒక బిడ్డ ఉంటాడు అని అంటే 18 ఆదికాండం. వెంటనే ఆవిడ ఏం చేసిందనంటే, తప్పులేదు పాపం, ఆవిడ వయసు అయిపోయింది. అమ్మా వచనం చెప్పండి. ఆదికాండము 13వ అధ్యాయం. మాట్లాడు. నా మాట నీకు వినిపించట్లేదా? వినిపిస్తుందా నీకు నా మాట? పోయిన ఆదివారం తప్పు చెప్పేసాం వాక్యం మనం ఎంతమంది ఉండి. ఇంటిగా చాలా ఫీల్ అయ్యాను నేను. సరిగ్గా చెప్పి నాకు అర్థమయ్యేలాగా. ఆదికాండము 18వ అధ్యాయం 13వ వచనం ఏముంది అక్కడ? అదంతా ఇంకా ఆ షారా ఏం చేశారు? తనలో ఏం చేసిందండి? తప్ప ఒప్ప చెప్పాలన్నా మీరు. ఆమె పెద్ద ఆమె, పిల్లలకనే వయసు కాదు. కానీ ఆమె లోకానుసారంగా ఆలోచన చేసి ఏం చేశారనంటే, ఆమె మళ్ళా బిడ్డ పుట్టే వరకు కూడా ఆ నోరు దేవుని స్తోత్రం చెప్పు హల్లెలూయా.
చేతులు ఎందుకు ఇచ్చాడు అంటే నీ ఇష్టం వచ్చినట్టు కొడతావని కాదు. కాళ్ళు ఎందుకు ఇచ్చాడంటే ఎక్కడ పడితే అక్కడ నడుస్తావని కాదు. నోరు ఎందుకు ఇచ్చాడంటే నీ ఇష్టం వచ్చినట్టు నోరెత్తి మాట్లాడతావని కాదు. కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే ఏది పెద్ద చూస్తావని కాదు. దేవుని యొక్క వాక్యంలో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇవ్వగలడు ఆయన, తీసుకోగలడు ఆయన. అందుకే చక్కటి మాట అక్కడ రాస్తాడు, అందరు నేనే ఇచ్చాను కదా, అందరు నేనే పుట్టించాను కదా, అందరికీ నోరు నేనే ఇచ్చాను కదా, గనక నువ్వు వెళ్ళు, నీ నోటితో నేను మాట్లాడతాను, నీ నోటికి నేను అందిస్తాను. నేను ఏదైతే అందించానో నీ అన్నయ్య అయినా అహరోనుకి అందించు. నిర్గమాకాండములు 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 11, 12 వచనం నుంచి మాటలు దొరుకుతాయి. వెంటనే అహరోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. మరలా ఇద్దరితో మాట్లాడుతాను ఏమంటే, నీతోనూ నీ అన్నయ్యన అహరోను నోటితోనూ నేను తోడుగా ఉండి నేను మీ ఇద్దరితో కూడా మాట్లాడతాను. అహరోనుకు నీవు దేవుడిగా ఉంటావు, నీ నోటికి అహరోను నోరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అహరోను తెలివైన వాడని, అహరోను చక్కగా మాట్లాడగలవాడని ఆయనకు తెలుసు. అదే నిర్గమాకాండంలో 14వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు ఇశ్రాయేలుని బయటికి పంపించడానికి ఐగుప్తు రాజైన ఫరో హృదయాన్ని కఠినము చేస్తాడు. ఏం చేస్తాడండి? కఠినపరిచాడు. కారణం ఏంటనంటే ఇశ్రాయేలీయుల దేవుని గొప్పతనము. అక్కడ మాట ఉంటుంది ఏంటది? మహిమ తెచ్చుకొందును. దేవుని కార్యములు మహిమ తెచ్చుకునే విధముగా ఉండాలనంటే అప్పుడప్పుడు దేవుని పిల్లలు పరిగెడుతూ ఉండాలా. వింటున్నారా? అప్పుడప్పుడు దేవుని పిల్లలను కూడా ఒకసారి ఏం చేస్తాడైనా నలుపుతుంటాడు. ఒకసారి నలిపినప్పుడు దేవుడు ఉన్నాడా అనకూడదు, నువ్వే ఉంటే నాకు ఇలా ఎందుకు జరగాలి అనకూడదు. ఆ కార్యము వలన కూడా ఆయన మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఎత్తట చేతులు. హల్లెలూయా. చెప్పాను నేను, మన పనిలోకి వచ్చాం. ఏ పనికి వెళ్ళామో ఆ పని చేయకుండా నిద్రపోతే ఏమంటారు? అస్తమాను మాటికి ఇదిగో నువ్వు ఉడికొచ్చావు కదా కొడసవే అని కాకేలా పక్కామని ఏం చేయాలి? అందరితో పాటు మునుమట్టుకుని వెళ్ళిపోవాలి. కోతకొచ్చావు కదా కొడలట్టుకు ఇవే అనలా, బళ్ళోకి వచ్చావు కదా నువ్వు రాయవే అనలా. చెప్పించుకోకు. దేవుని స్తోత్రం. చెప్పించుకోకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, వాక్య ప్రకారంగా ముందుకు వెళదాం. ఈరోజు దేవుని నామము మాత్రమే మహిమపరచబడాలి మన కార్యాల వలన. నువ్వు త్రాగినా తినినా, తిమోతి రాసిన పత్రికలో చెప్పాము ఆల్రెడీ మనం, దేవుని మహిమ కొరకు మాత్రమే జరగాలి. తిండే త్రాగుడే దేవుడు కాదు. వారి యొక్క ఆ తిండిపోదుతనము ఉంటే వారు గొంతుకు కత్తి పెట్టుకోవాలంటది బైబిల్. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా క్లియర్గా ఆయన మనతో మాట్లాడుతున్న మాట గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయానికి మనం వస్తే, అందరూ తీయండి. యోహాను సువార్త 9వ అధ్యాయము మొట్టమొదటి వచనం దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక వ్యక్తి పుట్టుగ్రుడ్డివాడు ఒక ఆయన కనపడుతూ ఉన్నాడు. అతను పుట్టుక నుంచి కళ్ళు లేనటువంటి గుడ్డివాడు. అతను ఎప్పుడు కూడా లోకాన్ని చూడలేదు. లోకాన్ని అతను ఎప్పుడు చూడలేదు. గుడ్డివాడిగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ దారి గుండా వస్తూ ఉన్నారు. వస్తూ చూశారు. అక్కడ శిష్యులు అంటున్నారు ఏమనంటే, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం వీడిని కన్నా తల్లిదండ్రులదా, నూరుగురు అన్నదమ్ములకి ఒకటే మల్తాడంట, ముగ్గురు అన్నదమ్ములకి ఒకటో టోపీ అంట. ఇది ఎంతమందికి పెన్నం ఇచ్చే? దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఏమైతే వద్దన్నానో అదే చేస్తా. నన్ను చూసి నేర్చుకోండి పని. ఒక్కొక్కడు నాకు తెలియక అడుగుతాను, ప్రక్కనోడిని
డబ్బులు అడిగి కానుకేస్తాడు ఏంటో అని అర్థం కాదు. దేవుని మందిరంలో కానుకేయడానికి కూడా ప్రక్కన చిల్లర ఉందా, చిల్లర ఉందా, మరి మీ ఎవరైనా కనపడాలని అది వెళ్ళదు, కానీ చిల్లర ఉందా అంటాడు పక్కండి. మళ్ళీ చిల్లర నెలికి మొత్తం మీద నెలికి ఆ చిల్లర ఇస్తాడు. ఆశీర్వాదం ఎవరిదే? ఆ దీవుని ఎవరిది? వేసినోడిదే, ఇచ్చినోడిదా? నమ్ముతున్నారు లేదు? అందుకే నా జేబులోంచి తీసి రిక్కీకి ఇచ్చాను, రిక్కి అటుకెళ్ళి బడాగా పెట్టలేసాడు. ఎవరు డబ్బు ఎవరిది? ఇంతకీ తెలుసుకో. దిస్ ఇస్ ద లాజిక్, దిస్ ఇస్ ద లాజిక్. ఈ రోజుల్లో నీ ఫోన్ నువ్వే వాడుతున్నావు, ఎవరికవో సీక్రెట్ లాక్లే వేస్తుంది. తినండి అన్న ₹2 పెన్న మాత్రం. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేస్తారు ఈ పాపం? ఇలా పుట్టడానికి గల కారణం ఎవరు? వీడా? వీడిని కన్నా తల్లిదండ్రులదా? బాబు చెప్పిన మాట, వీడు కాదు, వీడు కన్నవారు కాదు, ఎవరో పాపము చేయలేదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా. ఎందుకు పుట్టాడు గుడ్డోడుగా? గుడ్డోడు అనిపించుకుంటా కాదు. నేనేం పాపం చేస్తానో ఏటో, నాకే పట్టుకుంది ఈ బలహీనత, నాకే వచ్చింది రోగం, నాకే వచ్చింది అంక బాధ అని అలాగ వెనక్కి వెళ్ళిపోతావని కాదు. నీకేదైతే వచ్చిందో దానిలో నుండి ఎవరు కనపడాలి? ఏం మాట్లాడరే? నీకేమైతే వచ్చిందో దానిలో నుండి ఎవరు కనపడాలి? ఎలా కనపడతారే గారు? ఆ బాధలో ఎవరికన్నా మీకు వస్తప్పుడు తెలుస్తుంది అంటారు కొంతమంది. వీళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చేలా. మానవునికి బుద్ధి ఎలాంటిదంటే, నేను చెప్పాను ఎదురుకోసారి, ఇప్పుడు చెప్పదలుచుకోలేదు దీంట్లో. మానవుని బుద్ధి ఆడదంటే నేను ఏదైనా అయిపోయాను అనుకో, నాతో పాటు ఏం తింటావు? వాక్యంలో క్లియర్ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇతని ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి. నేను అస్తమాను చెప్తున్నాను, ఈ ఆలయము జనవరి నెలలో దేవుని మహాకృపను బట్టి రెండంతస్తుల ఆలయం అయిపోయింది అనుకోండి, ఎవరు మహిమపరచబడతారు? మాట్లాడతలేదు. దేవుడు ఎంత గొప్పడు. ఎన్ని సంవత్సరాల ప్రార్థన చేస్తే దేవుడు ఈ ప్రదేశంలో ఎంత మంచి మందిరం ఇచ్చాడు. ఎవరిని మెచ్చుకుంటున్నారు? ఎవరిని మెచ్చుకుంటున్నారు? దేవుని మహిమ, దేవుని క్రియలు మాత్రమే మహిమపరచబడాలి. ఏదో చిన్న కాలు నొప్పి వచ్చిందని, చిన్న కడుపు నొప్పి వచ్చిందని, చిన్న నడువు నొప్పి వచ్చిందని, చిన్న కడుపు నొప్పి లేకపోతే జ్వరం వచ్చిందని అమాంతంగా నాకే వచ్చేసింది అన్నట్టుగా ఫీల్ అయిపోయి జండుబా ఒళ్ళంతా రాసేసుకొని 4 ట్యాబ్లెట్లు వేసేసుకొని ఆమ్లెట్ తినేసేసి దుప్పటి కప్పేసుకుని ముసుగేసేస్తామని కాదు. అలాగూ ఉన్నా నేను ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడరా? నాకు ఒకసారి చెయ్యి విరిగింది, మీకు తెలుసు. కట్టేసుకుని ప్రార్థనకు వచ్చానా, 40 రోజులు ఇంటికడే ఉన్నానా? చెప్పొచ్చు కదా, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానని. ఎలా 41 రోజు కట్టిప్పుతారు. ఏ కొట్టైనా సిమెంట్ కొట్టేస్తే తెలుసా? నేను మీ దగ్గర వంకెట్టి 41 రోజు ఉపవాసం ఉన్నారు అయ్యగారు ఇంట్లో ఉన్నానులే. తర్వాత గొడవ దేవునికి ఎరుక. 41 రోజు ఇంట్లోనే కూర్చొని అందంగా నువ్వు నడిపించుకుంటూ వచ్చి ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ 41 రోజు అందంగా పళ్ళు తినొచ్చు, పాలు తాగొచ్చు, అన్నీ తినొచ్చు, నల్లగొన నేను తెల్లగా వచ్చేయచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. చెయ్యి విరిగి నా దేవుని మందిరానికి వెళుతున్నానని దేవుని క్రియలు మాత్రమే మహిమపరచబడాలి. దేవుని క్రియలు మాత్రమే మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. డిస్టర్బ్ కూడా చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని క్రియలను ఎవరు మహిమపరుస్తారో దేవుని క్రియలు మనలో ప్రత్యక్షపరచబడాలి. ఎవరిలో? రోమాపత్రిక 14వ అధ్యాయం పోయిన వారం శుక్రవారం నాడు మనం నేర్చుకున్నాం. చూడండి, 14వ అధ్యాయము రోమాపత్రిక 14వ వచనం అనుకుంటాను. ఎవరి విశ్వాసమును వారు ప్రభువు ఎదుట వస్తారు. ఇంకా
ప్రభు ఎదుట 22వ వచనం, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే. రోమపత్రిక 14వ అధ్యాయం 22వ వచనంలో, నీకున్న విశ్వాసం దేవుని ఎదుట నీ మట్టుకు నువ్వే ఉంచుకో. నేను ఎవరనుకుంటున్నావు? నేను విశ్వాసం తెలుసా? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను తెలుసా? నేను పాస్టర్ గారిని తెలుసా? నీ మట్టుకు నువ్వు చెప్పుకోకర్లేదు. నీ విశ్వాసాన్ని దేవుని ఎదుట నీ మట్టుకు నీవే నీ దగ్గరే ఉంచుకొని దేవుని క్రియలు నీలో ప్రత్యక్షమయ్యేలాగా చూసుకోవాలి. వచ్చారు నాతో? ఆ బండి మాస్టర్ వేసుకొచ్చారు, కొత్త బండి. నేను ఎంత స్పీడ్ వెళ్తానో తెలుసా? నేను ఎంత స్పీడ్ వెళ్తానో తెలుసా నీకు? నేను ఎంత స్పీడ్ వెళ్తానో తెలుసా నీకు అనాలా? అది వెంకయ్య గారు మాట్లాడతలేదు, అనాలా? అది ఎంత స్పీడ్ వెళ్ళాలో తెలియాలంటే అది స్టార్ట్ చేసి దాని మీద కూర్చొని నడిపితే, ఓహో దీని పనోడుతానో. ఆడోళ్ళు మాట్లాడుతున్నారు, మగోళ్ళు బండి నడిపోళ్ళు మాట్లాడతలేదు, ఆ నడపలోని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓహో ఈ బండి ఎలాగుంది కానీ సోత్తా కొంచెం కనపడుతుంది కానీ పిట్ట కొంచెం కోత ఘనమన్నట్లు చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అట్ ద సేమ్ టైం రోమపత్రిక 14:22 ప్రకారముగా నీ విశ్వాసం ఎవరి దగ్గర పెట్టుకోవాలి? దేవుని ఎదుట నీ మట్టుకు నీతోనే ఉంచుకొని నీకున్న దానిలో నుండి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడేలాగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని క్రియలు ప్రత్యక్షపరుస్తావని నిన్ను ఒకవేళ చిన్న ప్రాబ్లం ఉండవచ్చు. దేవుని యొక్క క్రియలు నీలో ప్రత్యక్షపరచబడాలని ఏదైనా చిన్న సమస్య ఏర్పాటు చేసి ఉండవచ్చు. దేవుని క్రియలు నీ ద్వారా ప్రత్యక్షపరచబడతాయని ఒకవేళ ఏ చిన్న అవయవమో కొద్ది లేకుండా చేసి ఉండవచ్చు. అంతేగాని దానితోనే ఉండిపోయి నేను ఇలాగైపోయానని బెంగెట్టుకొని చీకిపోయి ఇంకేదో అయిపోయినట్టు అయిపోతామని కాదు. బాగా వాక్యాన్ని అర్థం చేసుకో. వెంటనే చెప్పిన మాటను బట్టి అక్కడ జరిగిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కిందకి వెళ్ళేసరికి ఆ యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి వస్తే, ఆయన నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము అనే కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఏమైంది? చెప్పాలి ఏమైంది? యేసు ప్రభువారు వెళ్ళి నేల మీద ఉమ్ము వేసి దానిని బురదగా చేసి, చెప్పండి బురదగా చేసి ఆ బురదను మరలా తీసి వాని కన్నుల మీద రాసి, ఎంత జరిగింది అక్కడ? చాలా జరిగిందా? రాసి ఏం చేశాడు? కళ్ళు తెలిపించాడా? అబ్రాకాదబ్రా అన్నాడు. నా కళ్ళల్లోకే చూడు అమృష్పూరిలాగా, నా కళ్ళల్లోకే చూడు అన్నాడా? మరి ఏమనాలి ఆయన? గుడ్డోని పాపం. పోనీ తన బ్రతుకులు ఎప్పుడైనా చూశాడు? ఆ శిలో ఏమైనా కోనేరు ఎక్కడుందో? సపోజ్ మన పేటలో ఇదంతా మనకు తెలుసు, ఏ చీకటి పడిపోయినా చీకటి అయోమయమైనా గద్దాడ పద్మారావు చిన్నాన్నగారి ఇంటికి వదిలిపెట్టేస్తే ఆలయం కాడికి వెళ్ళరంటే మనందరికీ ఆనమాలి కాబట్టి ఏదో రోడ్డు అడ్డుకుని ఎలాగోలాగా ఏం చేస్తాం? మరి ఎప్పుడైనా చూసాడా? ఈ గుడ్డి వ్యక్తి ఎప్పుడైనా చూసాడు? సమాధానం చెప్పండి నాకు. మరి చూడని వ్యక్తిని ఇదంతా చేసి, ఇదంతా అంటే ఉమ్మేసి బురద చేసి, మాట్లాడండి బురద చేసి మళ్ళా తీసి కంటికి రాసి కళ్ళకు రాసి సిలోయమనే కోనేరికి వెళ్ళి కడుక్కో అంటమేటి దేవుడు? అదేంటి మరి ఆయనకి అంత ఏమో జాలి లేదా ఈ గుడ్డోడి మీద? పైగా ఈ గుడ్డి ఆయన అంత మంచోడు చూడండి, అదేంటి నాయన నేను ఎప్పుడన్నా చూశానా అన్నాడా? మరి మనమైతే చెయ్యం కానీ
అందుకేమన్నాడు ఆయన, కనబడుతున్నా వెళ్ళకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారట? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నాటకం ఆడుతున్నారు కనుక నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఆ కనబడే కళ్ళను కనబడకుండా చెయ్యి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది వాక్యం నాతో. కొంతమంది మొక్కాలే నాతో వస్తున్నాయి, నేను అబ్జర్వ్ చేయగలను. సైకాలజీ తెలుసు కాబట్టి అబ్జర్వ్ చేయగలను నేను. కొంతమంది నా వాక్యంతో వస్తున్నారు, కొంతమంది ఎక్కడెక్కడికో పోతున్నారు. వీడు ఎందుకో ఇలాగ ఇక్కడ దాకా వచ్చేస్తాయి, మళ్ళీ వెనక పంపిస్తున్నాను నేను, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేస్తాను ఇలాగ. మరి ఏంటో అర్థం కావట్లేదు నాకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పినిసేస్కాంతం లాగా. రైట్. ఒక అబ్బాయి ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నాడంట. వాడు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇరుగు పొరుగు వాళ్ళు అడిగారంట వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా మీ అబ్బాయి వయసు వచ్చినోడే కదా, బయటికి వెళ్ళాలి కదా, ఏదో సంపాదించుకోవాలి కదా, ఏమండి వాడు ఏం చేద్దాం, ఎప్పుడు చూసినా ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ? ఇంట్లోనే ఉంటున్నాడు. ఏటి కారణం అని అడిగితే వాళ్ళ అమ్మ గబాలను బయటకు వచ్చిందట. ఏమీ లేదండి, ఒక వారం రోజుల క్రితం మా అబ్బాయి మా ఇల్లులో వెళ్ళిపోయాడు, పేపర్లో యాడ్ ఇచ్చామండి, ఈ అబ్బాయి ఎక్కడైనా కనపడితే తీసుకొచ్చి మాకు ఇంటికాడ అప్పచెప్పండి అని. విన్నారా? అని ఇచ్చామండి. ఇది తీసుకొచ్చి అప్పచెప్పారు. ఈ లోపల వీడు ఎక్కడ బయటికి వెళ్ళినా రావట్లేదు. ఈడెప్పుడు బయటికి వెళ్ళినా రాపాక నుంచి ఇక్కడ దాటి బజార్ దాకా వెళ్తున్నాడు, అక్కడ ఎవడో చూస్తున్నాడు, మరి పాస్టర్ గారా ఇది మనకు పేపర్ ఇచ్చారు కదా తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారా? వీడు ఎప్పుడు చేసినా అక్కడ ఉంటున్నాడు, మాట్లాడతలేదు. మంది ఏం నవ్వు లేదు, ఏమీ లేదు, ఏదో పుల్లరెగ్గెళ్తున్నటువంటి మొక్కలు కొన్ని. దాని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బురద ఉమ్ము వేసి బురద చేసి ఆ బురదలో నుండి మరలా మట్టి తీసి ఆ బురదను తీసి ఆ బురద ద్వారా మరలా మట్టి ఆ దాకా కంటికి రాసి ఆ కన్ను మరలా కళ్ళు ఏం చేయాలి, మరలా సిలోయం అనే కొనేటికి వెళ్ళి వాటిని కడుగుకో అని చెప్తే యేసు ఎలాగూ చెప్పారో, రండి, యేసు ఎలాగూ చెప్పారో కానా అనే ఊరిలో ఆయన మీతో చెప్పింది చేయండి అన్నారు. ఎవరనంటే యేసు ప్రభు యొక్క తల్లిగారు మరియా. నేను చెప్పింది చేయమనలేదు, ఆయన మీతో ఏం చెప్పారో అది చేయమనగానే యేసు చెప్పినట్లు వారు చేస్తారు గనక రాతి బాణలలో ఉన్న నీరు ద్రాక్ష రసముగా మార్చబడిన. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈనాడు మానవుడు చెప్పింది చేయడం లేదు, చెయ్యొద్దన్నది మాత్రం చేస్తూ ఉన్నాడు. 6 దినాలు కష్టపడు, 7వ దినాన ఎక్కడ కూర్చున్నావు ఈరోజు నువ్వు? నిన్ను అంటలేస్తామా? వినేవారు గమనించండి. 6 దినాలు కష్టపడు, 7వ దినాన మందిరానికి వెళ్ళమంటే 7వ దినాన్ని ఎక్కడ గడుపుతున్నావు నువ్వు? నీ రాబడి అంతటిలో దేవునికి 10వ భాగాన్ని ఇవ్వు అని అంటే ఎంత దేవుని మందిరాన్ని తీసుకుని వస్తున్నావు నువ్వు? దేవుని యొక్క సన్నిధిలో మీకు మన శుక్రవారం జ్ఞాపకం చేస్తాను, అంతకుముందు జ్ఞాపకం చేస్తాను, ఒకరికి ఒకరు అడ్డు వెళ్ళకండి, ఆటంకపరచకండి, ఎవరికి కూడా భోజనము దగ్గర దుఃఖము కలిగించకండి. రోమపత్రిక 14వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మన తినవసరం లేదు. అలాగూ చెబుతా ఉంటే ఎంతవరకు వాక్యాన్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం? దేవుని మందిరములో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని దేవునిని నిత్యము ప్రతిగానములతో దేవుని ఆరాధించాలనంటే ఎంతమంది ఆరాధన చేస్తున్నాం? ఆరాధన చేసే వాళ్ళు చక్కగా ఆరాధన చేసి ఆత్మలు ఆనందిస్తూ ఉన్నారు, డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. కొంతమంది దిక్కులు, కొంతమంది నవ్వులు, కొంతమంది ఎవరి పనులు వాళ్ళు. గమనించాలి. యేసు చెప్పింది చెయ్యి, అయ్యగారు చెప్పిందొద్దు. దేవుని వాక్యం ఏమి చెప్పిందో అది చెయ్యి. అందుకే వాక్యంలో క్లియర్గా రాస్తాడు ఏంటంటే, నా వాక్యము నా మాట అగ్ని వంటిది కాదా. జాగ్రత్త, అగ్నితో పెట్టుకోవద్దు. చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నాను నేను. అగ్నితో పెట్టుకోవద్దు. ఇచ్చిన దేవుడు ఏమైనా చేయగలడు, ఏమైనా ఎందుకనంటే అన్నీ కూడా ఆయనే ఇచ్చాడంట. అందరికీ నోరు ఆయనే ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఈ గుడ్డివాడు ఎంత మంచివాడనంటే సిలోయమనే కోనేటికి వెళ్ళమంటే అదే కోనేటికి వెళ్ళి తన కళ్ళు కడుగుకొని చూపు, చెప్పండి, చూపు చూపు పొందుకొనేను. ఏం చేశాడు? చూపు పొందుకున్నాడు. మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి చెప్పింది మనం చేయలేకపోతున్నాం. చెప్పింది చేయకపోతే ఆయనకు తెలుసు. అస్తమాను నా గురించి జ్ఞాపకం చేస్తాను. మీకు ఏడు తెలుసా? నేను పాస్టర్ గాని తెలుసా మీకు అంటే సరిపోద్దా? మాట్లాడు. నా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నా బైబిల్ గ్రంథాన్ని, నా పరిశుద్ధ గ్రంథాన్ని జస్ట్ అలా ఓపెన్ చేస్తే దాంట్లో డబ్బులు. ఇంటికి రాగానే నా కూతురు ఎవరో పొద్దుట వచ్చారండి, నాకు ఎదురొచ్చింది అమ్మాయి, వచ్చారండి డాడీ మీకు డబ్బులు ఇచ్చారండి. ఇక్కడ రాగానే మా గౌతమ్ రాజు వచ్చి చెవిలో చెప్తున్నాడు, అమ్మ కానుక పంపించిందండి. పనివాడు, చెప్పండి పనివాడు అంటే ఎవరు? పాస్టర్ గారు అప్పుడేనా? ఏమండి పనివాళ్ళు ఎవరు? అంతే, బాగా చెప్పారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. పనివాళ్ళు ఎవరు? ఆదివారం గుడికి రావా? గొలుసు ప్రార్థనకు తెలిసిపోతావా? మన అదృష్టం ఏంటంటే 1:30 దాకా చేసాం ప్రార్థన. మొన్న వచ్చే నెల దేవునికి మహిమ కలగలట్లుగా 2 గంటల దాకా ఉంటాం, రాత్రి 2 గంటల దాకా. దమ్ముంటే రెడీగా ఉండండి. దమ్ము. పనివాడు తన జీతమునకు మాట్లాడండి సార్, నూర్చేయొద్దు మూతికి దానికి తింటానే హక్కు ఉంది. ఎందుకంటే నూరుస్తుంది. ఒకవేళ చెక్కం పెడితే నువ్వే తిడతావు, బుద్ధిగా లేదా నువ్వే మనిషి అని తిడతావు. అట్ ద సేమ్ టైం దేవుని పని నువ్వు చేయి. దేవుని పని అన్నానని చెప్పేసి వాక్యం చెప్తూ ఒకటే దేవుని పని అనుకున్నాగాక, జాగ్రత్త. దేవుని మందిరమ్మ దగ్గర చేసే ప్రతి పని బరకాలెత్తే కాడి నుంచి మన యవనస్తులందరూ చక్కగా ప్రార్థన అవగానే ఆమేన్ అంటే పరిగెట్టేస్తున్నారు అందరూ. ఎందుకు తెలియదు, నాకు అర్థం కాలే. ఈ పరిచర్య ఎంత ఎవరు చేస్తారు నాయన? ఈ బాక్స్లన్నీ ఎవరు తీస్తారు? గొలుసు ప్రార్థనకు వచ్చినప్పుడు మొన్న స్త్రీలు చక్కగా బరకాలని తీసి వెళ్ళారు. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మాట్లాడలేదు. దేవుని పరిచర్య అర్థం కాక నా తండ్రితో ఎంత కష్టపడ్డాను సేవలో తెలుసా మీకు? ఈ రోజున బరకాల కాడ్నుంచి, డ్రమ్ముల కాడ్నుంచి ఎన్ని ఎలా నేర్చుకున్నాం అనుకుంటున్నారు? దేవునికి ఆశీర్వాదాన్ని ఎలా దొరుకుతున్నారు? దాకా కష్టమేటో తెలవదు అమ్మకి, బాధ అంటేటో తెలవదు. ఆ తోటలో చల్లగా ఉండి చల్లపాట వాళ్ళ నాన్న వస్తే డాడీ అని వెళ్ళి చక్కగా మాట్లాడేటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే రాంగ్ ట్రాక్, ఎప్పుడైతే సాతాను మాట విన్నదో, వినాగిందా? విని సాతాను మాటకు లోబడి సాతాను చెప్పినట్లు ప్రార్థన బాగా చేసావు నువ్వు అందాం అనుకుంటున్నాను. మనుషులు ఎప్పుడు కూడా ఏంటంటే మంచోడు అన్నామంటే అప్పుడు వెంటనే చెడ్డపేరు తెచ్చేసుకుంటాం. అదో వచ్చింది, మిమ్మల్ని పొగుడుదామంటే పొగడకూడదు మిమ్మల్ని, అందుకే తిట్టాలి మిమ్మల్ని. దేని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. తండ్రి ఎప్పుడు కూడా పిల్లల్ని ఏదో అంటానే ఉంటాడంట. తెలుసా మీకు ఆ విషయం? సీక్రెట్. తల్లి ఎప్పుడు అదేంటండి అత్తమని అలాగ అంటారు, ఆడికన్నా బాగా చదివాళ్ళు ఎవరండి అంటారు తల్లి. ఎందుకో తెలుసా? ఇద్దరు పొగిడేశారు అనుకో ఇంకా పట్టుకోలేం, ఇంకా కారు అంత స్పీడ్ నడిపేస్తాడు. ఇంకా దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన యందు ఎవరి క్రియలు కనపడాలి? ఈడ అచ్చమేల నాన్న, అచ్చమేల తాత, అచ్చమేల మామ, అచ్చమేల మాటలే అవి కనపడకూడదు. దేవుని క్రియ నువ్వు మాట్లాడితే నీలో దేవుని క్రియ కనపడాలి, దేవుని పని కనపడాలి, దేవుని క్రియ ప్రత్యక్షము కావాలి. గమనించు.
యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త మందిరానికి వెళ్ళి కేవలము ఆ సింహాసనాన్నే చూస్తూ ఉన్నాడు, ఆయనను మాత్రమే చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన దర్శన భాగ్యం యెషయా ప్రవక్తకు దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ గుడ్డివాడు వెళ్ళాడు, చక్కగా వెళ్ళి ఏ సాకులు చెప్పకుండా, ఏం ఎదురు చెప్పకుండా, దేవుని ఎలాగెళ్ళమంటావని అనకుండా, ఎలాగెళ్ళమంటావని అనకుండా వెళ్ళి కళ్ళు కడుగు కొన్నాడు. కళ్ళ ఎలీషా దైవజనుడు నయమాన్ అనేటువంటి సైన్యాధిపతిని మర్చిపోయారు మాట్లాడండి. సైన్యాధిపతికి నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో 3 అంటున్నారు, 4 అంటున్నారు, 6 అంటున్నారు, 8 అంటున్నారు, 12 అంటున్నారు, ఎన్నిసార్లు? 7 సార్లు మునుగు అనంటే ఆయన ఒక అధికారి కాబట్టి, ముసలాయన్లా కనపడ్డాడు కాబట్టి ఆయన మీద నీకు అంత కోపం వచ్చేసింది. ఆ ముసలోడికి అంత గీరా. నేనేమో సైన్యాధిపతినా, నేను ఒక అధికారినా, పైగా నేను ఎలాగొచ్చాను? రథం మీద వచ్చానా? రథం మీద వస్తే ఏమేమి తెచ్చాను? ఈ ముసలోడికి బంగారం తెచ్చానా? అన్నీ పట్టుకొచ్చానా? ఇంత విలువైన వస్తువులు పట్టుకొస్తే బయటకు వచ్చి నా బాడీ మీద ఇలాగెలాగ ఆడెచ్చాలి. ఏం చేయాలట? ఈ ఆడింపు కావాలి. ఈ వస్తుంది ఈరోజు అబ్రాకాదబ్బరా అంటే పరిగెడుతున్నావు అక్కడికి. జాగ్రత్త గుర్తుపెట్టుకో. మంత్రాలకు చింతకాయలు రావని నువ్వు రాలవంటున్నావు. మంత్రాల దగ్గర మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలామంది. మిమ్మల్ని అంటలేదు సుమా, వెళ్ళే వాళ్ళకి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అక్కడ ఏదో ఏటట దేవునికి వాక్యం ఏం చెప్పింది, నీకేం చెప్పిందో, నువ్వు ఆయన ఏం చెప్పారో అదే చెయ్యంటే ఎవరో చెప్పింది వింటావు, ఏదో చేస్తావు. అబ్బబ్బబ్బా, కుదురుగా ఉన్నదాన్ని కుదురు ఉండకుండా ఆ మనిషి చెప్పింది చేశాను కాబట్టి నా బతుకిలాగా అయిపోయింది. ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నాకు తెలిసినటువంటి వాడు. గుర్తుపెట్టుకో. మోషేతో ఏం చెప్పారు? దేవుడు, నీకు నేను అందిస్తాను మాటలు, నీ నోటితో నేను మాట్లాడతాను, నువ్వెవరికి అందించాలి? ఈ మాట్లాడికెళ్ళి ఎవరి మాటలు అందించాలి? ఆలయములో విన్న మాటలు మాత్రమే ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తకి, లేక నీ భార్యకి, లేక నీ పిల్లలకి, లేక నీ ఇరుగు పొరుగు వారికి చెప్పారా ఎప్పుడైనా? చెప్పమన్నాయి చెప్పాం, చెప్పొద్దన్నాయి మాత్రం చెప్తాం. ఇక్కడ ఏమీ లేకపోయినా క్రియేట్ చేస్తాం. మనందరం వీఆర్ వెరీ బ్యూటిఫుల్ క్రియేటర్స్. మనం చక్కగా సృష్టించేస్తాం. కొంతమంది ఎంత బాగా లేస్తారో కథ. ఇక మళ్ళీ సినిమా నిర్మాత ఎందుకు బంద్ చేయాలన్నమాట. దేవుని స్తోత్రం. మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళిద్దరికి అసలు చేతులు ఇద్దరు లేపని చెప్పరాలని. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంఘం వాక్యంలో ఎప్పుడైతే స్వస్థత పొందాడో, ఎప్పుడైతే కళ్ళు వచ్చినాయో చక్కగా చూస్తూ ఉన్నాడు. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో చక్కగా చూసే వ్యక్తి దగ్గరికి 8వ వచనంలో, కాబట్టి పొరుగువారును భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. ఎవరండి? ఇరుగు పొరుగులు వచ్చేసారండి. ఏమండి? ఇరుగు పొరుగులు ఇది మళ్ళీ ఎదరికి వచ్చేసాడండి. ఇరుగు పొరుగులు వచ్చేసారు. ఇంకెవరున్నారట? ఇంతకుముందు అడుక్కునేటప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారట కొంతమంది. వాళ్ళు కూడా వచ్చేసారు. వింటున్నారా? జాతకున్నారు. అక్కడ ఆవిడ ఎవరండి? ఆ కోడల్ని, ఆ కొడుకుల్ని, భర్తను తీసుకెళ్ళిపోయింది. ఆవిడ పేరేం పేరు? నయోమి. ఎక్కడికి? ఏ దేశం? మోయాబు దేశం వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు ఉంది అక్కడ? ఎన్ని సంవత్సరాలు ఉంది? 10 సంవత్సరాలు ఉండిపోయింది. 10 సంవత్సరాలు ఉండి అన్నీ పోగొట్టేసుకుంటే వెనక్కి తిరిగి కోడళ్లతో కలిసి వచ్చింది నయోమి. చెప్పండి, మనందరం ఒకటే, తప్పేం లేదు. నయోమి, వార్ప, రూతు ముగ్గురు వస్తే ఊరంతా అమ్మలక్కలందరూ ఏం చేశారు? లేదా అక్కడ బైబిల్లో అందరూ చేరిపోయారంట. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎప్పుడైతే స్వస్థత పొందాడో, ఎప్పుడైతే ఆరోగ్యవంతుడయ్యాడో ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేసారు.
అంతకుముందు అడుక్కుంటుంటే చూసిన వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి వీళ్ళు ఏళ్లే మాట్లాడుకుంటున్నారంటే ఏమని, ఒరే వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కాడా అనిరి. వీడే అని కొందరు, వీడు కాడు వీని పోలియున్న ఒకడని మరికొందరు అనిరి. రే ఆడారా అని కొంతమంది అంటే, కొంతమంది ఏమన్నారంట, ఆడు కాదురా. ఏంట్రా పందు మన ఇద్దరికి? బాగుపడితే నచ్చదు జనానికి. మనం ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి, మనం ఎప్పుడు అడుక్కుంటూ ఉండాలి, మనం ఎప్పుడు ఎక్కడున్నామో ఆ గుడిసెలోనే ఉండాలి. మన బళ్ళు కొనుక్కోకూడదు, మన మంచి బట్టలు వేసుకోకూడదు. దేవుని మహాకృప, దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు, కానీ ఒకానొక దినం ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను దీంట్లో కాబట్టి చెప్పట్లేదు. ఎంత గొప్ప దేవుడు అంటే, యవనస్తులు గుర్తుపెట్టుకోండి అమ్మా, గుర్తుపెట్టుకోండి. స్కూల్కి వెళ్ళాలనంటే దారుణకరమైన పరిస్థితి ప్రేమ దేవుని సంగం. ఈరోజు ఈయన రాలేదు, వాళ్ళు కూడా రాలేదు. మనం చెప్పారు వాళ్ళు, నీ డ్రెస్ పట్టుకెళ్ళి శుభ్రం చేయాలనంటే తడిపి పెడితే ఉతికేవారంట వాళ్ళు. అలాంటి బ్రతుకుల్లో ఆ పరమ తండ్రి అందరితో సమానం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పు, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఇప్పటికీ నేను కొన్ని గృహాలు చూస్తాను. ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు గేటు బయట జోళ్ళు పెట్టి లోపలికి వెళ్తారు. నా బాబు, మన బాబు గొప్ప దేవుడు, మర్చిపోక. ఎంత స్తుతించాలో తెలుసా నువ్వు? అసలు అది తెలియగలుగుతున్నాను. దేవుని మందిరంలో ఎంత ఏడ్చి ఏడ్చి దేవుని గణపరచాలో తెలుసా? ఎంత చక్కటి ఒంటి నిండా వేసుకునే బట్టలు ఇచ్చాడు బాబు మనందరికీ. ఈరోజు కొంతమంది పెద్దవాళ్ళకి తెలుస్తుంది విషయాలు. నేను పదే పదే మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, దేవునికి ఎప్పుడు మనము కృతజ్ఞులమై ఉండాలి, మర్చిపోకో. లేనిపోయిన బడాయిలు మనకు వద్దండి, వద్దు. ఇప్పుడే చెప్పాను, ఆయన ఎలాగైనా ఎవరినైనా ఏ రకంగానైనా ఆయనకి ఎలా కావాలితే అలాగా మార్చేసుకోగలడు. నువ్వెవరు, నేనెవరు, మన వల్ల ఏమవుతుందో చెప్పండి అసలు ఆలోచించే. ఏం కాదు మన వల్ల, ఏదో జస్ట్ ఊపిరాడితే జోలపాట, దట్స్ ఆల్. ఇరుగు పొరుగు వారు వచ్చారు, ముందు అడుక్కునేప్పుడు చూసిన వారు వచ్చారు. ఒరే అడుక్కునేవాడు ఆడే కదా, ఆడు కాదురా, అదేలా ఉన్నారా, ఈడు వేర్రా అని అంటున్నారు. ఈ మాటలన్నీ వింటున్నాడు ఎవరు? మాట్లాడతలేదు ఏంటండి? ముగించేనా? వాక్యం ముగించేయండి అయ్యగారు, అలా మనల్ని అందరూ ఒకటే కాబట్టి ఇందులో మొహమాట లేకుండా కొంచెం ఒకసారి చెయ్యొద్దండి, ముగించేయండి అన్నవాడు. చాలా బాగుందండి, సాయంకాలం దాకా చెప్పండి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. దానికి దీనికి దేవుని స్తోత్రం, గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అర్థం కావట్లేదా? గొప్ప దేవుడండి ఆయన. విజయవాడ ఒకసారి ఆలోచన చేయండి. మన కళ్ళ ముందు, మన కళ్ళ ముందు దేశాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. యుద్ధాలు ఇంకా ఆగలేదు కదా సార్, రష్యా ఉక్రెయిన్ ఆగలేదు, ఇంకా ఆగలేదు. పాపం వాళ్ళకి చదువు లేదు, ఒక సమాధానం లేదు, ఒక శాంతి లేదు. ఎంత గొప్ప వాళ్ళం మనం ఒకసారి ఆలోచించేయి. ఒక మంచి మందిరం ప్రభువు మనకి ఇచ్చాడే, చక్కగా దేవుని ఆరాధన చేసుకోవడానికి మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడే, దేవుని ఆరాధన చేసుకోవడానికి చక్కని సమయాన్ని కూడా మనకు అప్పగించాడు ప్రభువు. అందుకోసం మళ్ళా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని సంగమ వాక్యాన్ని ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నా. చూడండి, వీళ్ళు వచ్చారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలన్నింటినీ గుడ్డోడు, సారీ ఇప్పుడు కళ్ళు వచ్చేసినాయి కదా, ఈ కళ్ళు వచ్చిన గుడ్డి వ్యక్తి వింటా ఉన్నాడు. విని ఏం చేశాడట? 10వ వచనంలో, వాడైతే నేనే, ఏమన్నాడు? మాట్లాడండి, ఏమన్నాడు? గట్టిగా చెప్పండి, గట్టిగా. రే నేనే. నువ్వంటావా? ఇదిగో మీది మా ఫస్ట్లో గుడికొచ్చి ముందు చిన్న పాకుండేది, మీదేనా? ఆ పాకు కూడా ఎందుకండి, అత్తమని పాకు కూడా మాట్లాడతారు మీరు అంటుంది పెద్ద మనిషి. పరుగు పోద్దా? ఎందుకు పోదా? బడ వచ్చేసింది మరి. ఇప్పుడు వేరే డొక్కు సైకిల్ వేసుకుని గుళ్ళోకి వచ్చేవాడు కాదు, డొక్కు సైకిల్ కూడా కారు కొనుక్కుంటేనే. ఒరే సిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు స్టార్టింగ్లో మనం. ఆ సిరిగిపోయిన బట్టలు కూడా ఎందుకీనికి? లంకూరులో ఒక ఆమె వచ్చి ఆలయంలో పడుకుండిపోయేది, మీకు తెలుసా విషయం?
కొన్ని సంవత్సరాల క్రితం మాట ఇది. పేరు సువర్ణమ్మ ఆవిడ పేరు. దేవుని పేరు నేనే బాప్తిసం ఇచ్చి సువర్ణమ్మని పేరు పెట్టాను నేను. ఆలయంలోకి రాగానే పడుకున్నా. బలహీనత ఆవిడికి. ఏం చేస్తాం? దేవుని మహాకృపను బట్టి ఈ రోజున అందరికన్నా ముందు ప్రార్థనకు వస్తుంది, చక్కగా కూర్చుంటుంది. ఆ లంకూరు ఆలయంలో బరకలన్నీ ఆవిడే కుట్టింది. బరకలు కుడుతుంది ఆవిడ. దేవుని స్తోత్రం చెప్పండి, 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 మళ్ళీ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు అదేనా అని అంటే, మా అయ్యగారి దగ్గరికి వెళ్తుంటే అత్మాను అంటున్నాడు అని గుడి మార్చేస్తున్నారు ఇవాళ. ఎందుకంటే మన గురించి ఎవరో తెలుసు, ముందెవరో తెలుసు. నా గురించి మీకు తెలిసే తెలవదా? మీ గురించి నాకు తెలిసే తెలవదా? తెలవనోడి దగ్గరికి పోవాలి. ఇప్పుడు ఆయన వెళ్తే మాస్టర్ సీతనారాయణ పెట్టారు కొందాం. అక్కడికి వెళ్ళిపోతే ఆయన అంటాడు కొత్త కదా, అమ్మగారు బాగున్నారండి, అయ్యగారు సార్ మిమ్మల్ని సార్ బాగున్నారండి, డాక్టర్ గారు బాగున్నారు సార్, ఎంత బాగున్నమాట, ఎంత బాగా మాట్లాడుతున్నారు ఆయన, ఇంగ్లీష్ మాస్టర్ అయ్యుండి, హిందీ మాస్టర్ అయ్యుండి, సార్ డాక్టర్ గారు అంటున్నారండి ఆయన నన్ను, అమ్మగారు అంటున్నారండి నన్ను, అయ్యగారు అంటున్నారండి నన్ను. కనుక పార్టీ మార్చేయాలి. పార్టీ అనగా ఈ గుళ్ళోంచి బయటకు పోతే ఈ సంఘస్థులు ఎవరికే కనపడరు. ఇంకా కనపడుతున్నవి ఏమంటావు? ఈడిపాడా రండి సార్. రత్న పబ్లిక్ స్కూల్ నేను ఎప్పుడు మర్చిపోను, గుర్తెట్టుకోండి. ఆయన ఒక జమీందారు అండి. ఆయన ఒక జమీందారు రఘుదోపురంలో. నన్ను ఎంతో ప్రేమించేవారు ఆయన. మన మీటింగ్స్ పెట్టేవాళ్ళు, ఎక్స్చేంజ్ జనకాల మీటింగ్స్ పెట్టేవాళ్ళం కదా. ఆయన ఒక జమీందారు. అనుకోకుండా ఆయన ఎందుకో పొరపాటున మాట తేడా వచ్చి రత్న పబ్లిక్ స్కూల్ అనే స్కూల్ ఏర్పాటు చేశాడండి ఆయన. పొరపాటున చేశాడు పాపం జమీందారు. నాకు బాగా గుర్తు. చిన్నపిల్లలను తీసుకెళ్ళి స్కూల్లో పెడితే చిన్నపిల్లలు కుదురుంటారా? బాగా చిన్నపిల్లలు చెప్పండి, ఎల్కేజీ యూకేజీ పిల్లలు, ఇదేడి కమల కొడుకులు రాలది ఎలా? ఓకే, వాళ్ళు కుదురుంటారా? ఎంత ఓర్చుకోవాలని మాట్లాడి, ఎంత ఓర్చుకోవాలి? పైగా ఆయన ఎవరో జమీందారు. పేరు చెప్పట్లేదు మీకు. నేను జమీందారు. నేను నాకు బాగా పరిచయం ఉన్నారు. ఆయన కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఉండే వాళ్ళు. ఇది వెళ్ళినా ఏం చేయాలి? ఒప్పుకున్న పాపానికి, పెట్టిన పాపానికి. అన్ని మహానుభావుడు నిజంగా ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన విశాఖపట్నం ఉండొచ్చు కూతురు దగ్గర. ఆయన అన్నీ చేస్తూ ఉంటే నాకే జాలి వచ్చింది. ఎందుకు వెళ్తున్నానంటారేమో, మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తాను నేను. మా చెల్లిగారి పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తారు. అందుకు అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉండేవాడిని అక్కడికి. అలాగా అంతా ఎంత అయ్యారు ఇప్పుడు? ఎంత అయ్యారు ఇప్పుడు? రత్న స్కూల్ మర్చిపోవచ్చా? మాట్లాడమ్మా, మాట్లాడలే. రత్న స్కూల్ మర్చిపోవచ్చా? ఇప్పుడు డిగ్రీ కాలేజీకి వెళ్ళిపోయాం కదా మనం. ఇప్పుడు ఏ స్కూల్ అండి సార్? చైతన్య అండి నాదే. ఎక్కడ? నారాయణ అండి. నువ్వు నారాయణకి వెళ్ళినా, తిరుమలకి వెళ్ళినా, చైతన్యకి వెళ్ళినా, ఇంకో దిక్కు వెళ్ళినా అదేనా? మారిందా? మాస్టర్ చెప్తారేమో. ఈ చెప్పండి రా. గట్టిగా అరు మర్చిపోయారు, ఎప్పుడో చదివింది నేను అందుకని. రెండు ఏ బి. సందీప్ టెల్ మీ. సందీప్ అనగానే ఓకే సరే. ఎక్కడికి వెళ్ళి మారిందా ఇది? మరి నువ్వెందుకు మారిపోతున్నావు అంటున్నాను నేను. మిమ్మల్ని అట్లా సుమా మారిపోయేవాళ్ళు అంటున్నాను నేను. ఒరేయ్ ఆడే కాదురా, ఆడికి లాంటివాడు ఇంకొకటి నీడు విన్నాడన్నీ. నేను గుడ్డోడిని ఒప్పుకుంటే షేమ్ అయిపోతాడేమో. చెప్పండి, నీ పాస్టర్ గారు పెళ్లి చేస్తే సిగ్గేస్తుందా నీకు? నీ పాస్టర్ గారు ఇంటికి వచ్చి ఏమైనా చేస్తే సిగ్గేస్తుందా నీకు? పాస్టర్ గారు కుర్రోళ్ళ కనపడుతున్నాడా? రేపొద్దున విఆర్ఓ గారి యొక్క కొడుకు పెళ్ళి వచ్చిన 9వ తారీఖున జీవీకే గార్డెన్స్లో దాని ఫంక్షన్ హాల్లో నేనే చేస్తున్నాను. 9వ తారీఖున పెళ్ళి. అబ్బాయి ఎల్ఐసి ఆఫీసర్, ఎల్ఐసి విశాఖపట్నంలో ఎల్ఐసి ఆఫీసర్ అబ్బాయి. నేనే చేస్తున్నాను పెళ్ళి. నాన్నగారు చనిపోయాడు, పక్కన ఇంట్లో పెట్టాం కదా వాళ్ళ అబ్బాయి. మన ఢిల్లీలో ఉద్యోగం చేసుకున్న కుర్రోడు పెళ్ళి మాట్లాడరా? నేను చేస్తాను. ఏం తక్కువ నేను? వాళ్ళ ఇంటి కార్యక్రమాల్లో నేను చేయడానికి సరిపోను. నేను మిమ్మల్ని అనట్లేదు. నీ ఆత్మీయ తండ్రిని ప్రక్కన పెట్టేస్తే
బాధ కలగదా నాకు? నేను బాధపడొచ్చా? బైబిల్ ప్రకారం చెప్పండి. మా మణికుమార్ అంటాడు మొన్న, మీలాంటి పాస్టర్ గారు మాకు దొరకడం అదృష్టం అంటాడు. అబ్బాయి ఎప్పుడు కనిపించినా మణికుమార్ అడగని కావాలంటే ఈరేస్ మేము కావాలంటే మీ గురించే చెప్పుకుంటామండి అంటాడు నన్ను చాలాసార్లు. మరొక మాట, అతని యొక్క సాక్ష్యం మనందరికీ తెలుసు. ఆ సాక్ష్యాన్ని కూడా మనం చెప్పాడు ఎప్పుడో ఇక్కడే మన ఆలయంలోనే. ఇప్పుడు తల్లిదండ్రులు దేనికి ప్రాదర్శ లేదని చెప్పాడు ఆ రోజు. తన యొక్క పరిస్థితి, తన భార్య ఎక్కడ ఉందో ఆమెకు తెలియదు, అప్పుడు పెళ్ళి అవ్వలేదు కాబట్టి. చాలా క్లిష్టమైన పరిస్థితి. దేవుడు ఏం చేశాడు ఈరోజు? ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన అయ్యగారి దగ్గరికి వెళ్తే అత్తమాను ఆ కాళ్ళు అడిపోని గొడవ, ఆ దేకి గొడవ ఎందుకు ఆయనకి అన్నాడా? ఈ ఏళ ఎదవ బిళ్ళకి పెరిగిపోతుంది ఒక్కొక్కరికి ఎదవ బిళ్ళ పెరిగిపోతుంది. నేను కష్టపడి చెమటూర్చి నీ గుడుసులో నుండి పైకొచ్చేదాకా చేసి, నీకు చదువులు నేర్పించి, ఉద్యోగాలు రప్పించి, కష్టపడి మోకాళ్ళతో తిరిగి ఆయన ఉపవాస ప్రార్థన చేసి పాకలో నుంచి ఆలయం చేస్తే ఈ ఆలయం కూడా నప్పట్టదు ఇవాళ కొంతమందికి. ఏసీ ఆలయం కావాలట. ఆయన రాయమండ్రిలో చాలా ఆలయాలు తిరుగుతారు మీరు కదండి. నెంబర్ ఆఫ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏమండి, పెద్ద ఏసీ ఆలయం, ఏసీ కారు కావాలట, ఏసీ చర్చెస్ కావాలంటే వెళ్ళగానే చక్కటి ఆ ఎపీరియన్స్. ఒకడు అంటాడు మొన్న, ఆలయంలోకి రాగానంట ఒక విధమైన ఎపీరియన్స్ వచ్చిందంటే ఏమొచ్చేయాలి? ఎపీరియన్స్ వచ్చిన ఏం చేయాలి కదా? 5 కోట్లు అంటే ఈ కోట్లేదే 5 రెండే ఉన్నా అది. అక్కడ ఆ మూల మ్యూజిక్, ఈ మూల మ్యూజిక్, ఈ మూల మ్యూజిక్, ఈ మూల మ్యూజిక్ పెట్టేసి జనాలు వచ్చి రాగానే ఎగిరిలా చేయలేము. నేను ఇక్కడ చాలా చూసి పడి వస్తా ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం. నా దేవుడు సిగ్గుపరచలేదే, నా దేవుడు నన్ను కింద పెట్టలేదే, నా దేవుడు ఎక్కడ కూడా చేతులు గట్టిలా చేయలేదే. మీకు తెలుసు, మీకు అందరికీ తెలిసిన విషయం. దీనిలో కూడా వెళ్ళాలి చెప్తున్నాను, అందుకని చెప్తున్నాను నేను. ఎవరి దగ్గర చేతులు కట్టలేదే. ధైర్యంగా ఈ రోజున నేను వెళ్ళాలంటే వెళ్తాను, మానేయాలంటే అయినా నా జీతం నా బాబు దీనిలో పెడతాడు. దేంట్లో చెప్పాలి? దేంట్లో? గొప్ప ధన నిధి. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డోడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇప్పుడు? ఆ గుడ్డి వ్యక్తిని నేనే, ఎవరితో చెప్పాడు? ఇరుగు పొరుగు వారితో. నెక్స్ట్ ఇంకా అంతకుముందు చూచినటువంటి వారితో, అందరితో ఈ మాట అనగానే వాళ్ళు అప్పుడైనా కుదురుకుండాలి కదా. కుదురుకుండకుండా ఒరే ఏం జరిగింది అసలు? ఎన్నవచనం? 10వచనం. వారు నీ కన్నులేలాగు తెరవబడనని వానిని అడుగగా వాడు, నేను చదువుతానే, వాడు యేసు అను ఒక మనుష్యుడు, బాగా అర్థం చేసుకోవాలి, బాగా వినాలి. యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనిమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిన్న. నేను గట్టిగా చెప్పడగొట్టను సార్, అందరూ గట్టిగా చెప్పగొట్టాలా, గట్టిగా కొట్టాలా. ఓకే, ఏం చెప్పాడట? ఈయన మార్చాడా? ఈయన అనుకుంటారేమో, ఆ పాటగారు ప్రార్థన ఇల్లు కట్టుకున్నానని చెప్పానుకో, ఈయన అనుకుంటారేమో. ఈ గుడ్డడు అంత మంచిడండి. ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను ముగించేస్తున్నాను. ఇంటికి వెళ్ళి అంతా చదవండి, వచ్చి వారు ఇంకా బాగా చెప్తాను, ఇంకా బాగా అర్థం చెప్తాను మీకు నేను. అబ్బా అతను ఎంత మంచోడంటే, ఎంత కూడా చెప్పండి సార్. నేను గొప్పగా చెప్తున్నాను. ఎందుకు మెచ్చుకుంటారు తెలుసా? మా ఇంట్లో మా పాస్టర్ గారు ఎందుకు మెచ్చుకుంటారు తెలుసా? నన్ను మా పైన అంటే నా లీడర్స్ కాదు కానీ డైరెక్ట్లు ఎందుకు మెచ్చుకుంటారు తెలుసా? నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళానంటే అక్కడ ఏది జరిగిందో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, ప్రారంభమైంది మొదలెట్టి అయిపోయిందాకా, ఒక పెళ్ళికి వెళ్ళినా, మా చుట్టాల బంధువులకి వెళ్ళినా అంత గుచ్చి చక్కగా పోసగుచ్చినట్లు అంత పట్టుకొచ్చి ఇంటికాడ మాట్లాడండి. నా గ్రూప్లో మెసేజ్ పెడతాను. ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టానంటే ఫలానా రోజు ఫలానా ఇంటికాడ ఫలానా సమయానికి ఫలానా రూట్లో ప్రార్థన ఉంటుంది అంటాను నేను. మా నాన్నగారు నన్ను అందుకే మెచ్చుకునేవారు తెలుసా? ఒరేయ్ పెద్దోడు చెప్తే కరెక్ట్గా చెప్తాడురా,
ఒకసారి చెప్పాను మీకు నేను, చిన్న మిస్టేక్ జరిగింది. జరిగితే వాళ్ళందరూ ఒకటి చెప్పారు, ఆయన అనేహాడంటే అక్కడికనే పెద్దోడైతే కరెక్ట్గా చెప్తాడు అని నన్ను పిలిచారు. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ టైంలో పిలిచారు నన్ను. వెళ్ళాను. సరే పెద్దోడా అక్కడ ఏమైంది, ఎంత ఇచ్చారా అన్న, ఎంత అన్న. మా అమ్మగారు ఆ మాట విన్నారా, విని వెంటనే ఒరే నేను రాత్రి అన్నాడు ఆయన పెద్దోడు కరెక్ట్గా చెప్తాడు. నేను చాలు ఒకటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేను దేవుడు ఎంతకాలం మనం బ్రతికిస్తాడని తెలియదు. ఉన్నంత కాలంలో ప్రభువు కొరకు నమ్మకముగా ఉందా. దేవునికి స్తోత్రం. పూటకో మాట, గంటకొక మాట, ఓస్త్ర వెలిలాగా ఎక్కడికి వెళితే అక్కడ మాట మార్చొద్దు, మార్చొద్దు, మార్చొద్దు. మరలా చెప్తున్నాను నేను, మార్చొద్దు. నీకు చేతనైతే ఉన్నది ఉన్నట్లుగానే తెలియచే. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు నీకేమి చేస్తాడో, నీకెవరు ఏమి చేస్తారో అదే చెప్పాలి. కానీ ప్రజల మెప్పు కోసం ఏదేదో కల్పించే ఏమంటాడట, దేవుడు ఏమైతే చేస్తారో, ఎలాగైతే చెప్పారో ఇతను ఏం చేస్తాడో ఏది మార్చకుండా కరెక్ట్గా ఖచ్చితంగా ఇగురు కూరలాగా చెప్పాడు. పోగేస్తాడు ఏమన్నా, ఏమీ పోగలేదు. ఇగురు కూరలాగా అందంగా చెప్తే వీళ్ళు ఏం చేశారట, వీళ్ళు ఏం చేశారు, వారు ఆయన ఎక్కడ ఉన్నాడని అడుగగా వాడు నేను ఎరుగను. ఐ డోంట్ నో, నాకు తెలీదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు. నన్ను మాత్రం ఏం చేశాడు ఆయన, ఇలాగా ఈ విధంగా చేశాడని ఉన్నది ఉన్నట్లుగా తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, మీరు నేను మనం దేవుని చిత్తమైతే వచ్చే వారం అలానే మాట్లాడతారు. గుడ్డివాడు దేవుడు ఎందుకు పుట్టించాడు అయ్యానంటే, గుడ్డివాడు అది శాపం కాదు, అతను చేసింది పాపం కాదు, అతను కన్నవారు చేసిన పాపం కాదు. ఎవరిని నిందించకండి. ఎందుకనంటే ఇతను పుట్టడానికి గల కారణం ఏంటంటే దేవుని క్రియలు అతని ద్వారా ప్రత్యక్షపరచబడాలి. నిన్ను నన్ను దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, డిఫరెంట్ మనకి ఇచ్చినటువంటి ఈ సామర్థ్యత ఎందుకు ఇచ్చాడు అయ్యానంటే, నీ ఉన్న దానిలో నుండి దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడేలాగా బ్రతుకుతావని, జీవిస్తావని, దేవుని నామమునకు మంచి ఘనత తెస్తావని మాత్రమే గమనించాలని ప్రభువు నామములు ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు చెప్పి ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.